సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం మీరంతా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నా మన కాబోయే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడపానికే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది అందరికీ నమస్కారం. జెండాలు కొంచెం కిందికి దించాలమ్మా. జెండాలు దించండి. జెండాలు కిందికి దించాలి ప్లీజ్. జెండాలు దించండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు పెద్దలు స్వర్ణాంధ్ర ప్రదాత రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన రాయచోటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాయచోటి చరిత్రలో ఒక అద్భుతం. ఈరోజు తెలుగుదేశం యొక్క గుండె చప్పుడు మీరని తెలియజేసుకుంటున్నా. చూసారా మన నాయకుని ముఖంలో ఆనందాన్ని చూడండి. రేపు రాబోయే ఎలక్షన్లలో రాయచోటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా కిరణ్ను గెలిపిస్తారా లేదా? భారీ మెజార్టీ గెలిపిస్తారా లేదా? మన రాయచోటి అభివృద్ధి కావాలవుతా. మన రాయచోటికి అభివృద్ధి కావాలవుతా. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తా. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాయచోటి కంచుకోట అంటున్నాడు. కంచుకోట బీటలు పడిపోవాలని తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈరోజు మీ చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరవం. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జరిగిన దాడులు ఇంకా ఉన్నావు. పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితే వారు వన్ సైడే. దయచేసి రాబోయేది మన కాలం. రాయచోటిని అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ మన జెండా ఎగరలవుతా. అందుకోసం రేపు 13వ తేదీ వరకు కష్టపడమవుతా. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం